పసుపు ధరలు చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనాం పద్ధతిలో కొనుగోలు చేస్తే తమకు తీవ్ర నష్టం కలుగుతుందని నేరుగా జెండాపాటుతో కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేసిముద్రం వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్ పసుపు కొనుగోళ్ల కేంద్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పండించిన పసుపుతో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు చెందిన పసుపు రైతుల పంటను విక్రయించేందుకు మార్కెట్కు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం 13,000 నుంచి 13,500 క్వింటాళ్లు పలికిన పసుపు వారం వ్యవధిలోనే 12,000 రూపాయల లోపు పడిపోయింది. దీంతో పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనాం బిడ్డింగ్ ద్వారా వ్యాపారులు సిండికేట్గా మారి తక్కువ ధరలు నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అధికారులు లేదా ప్రభుత్వం స్పందించి రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘం నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ తీసేయాలి, మొత్తం ఖరీదారుకు నచ్చిన సరుకు కొనాలి. రైతు దగ్గరికి వచ్చి ఇప్పుడు మీరు బేరం ఆడతాను, దుకాణ పైనకి మనం తెస్తాను, కమిషన్ తీసుకుంటాను, నువ్వు ఆడ నచ్చిన కాడికి కొనుక్కుంటాడు, నచ్చకపోతే ఇయ్యడు రైతు. కానీ ఈ ఆన్లైన్ పెట్టి గొంగట్లకు పెట్టి ముడిగట్టి ఎల్లగొట్టుడు ఏంది? ఎందుకు ఇది దొంగ రాయిక? సరుకుని పెట్టి కొనాలి. ఒక్కొక్కడు మన ఒక ఎకరానికి 50,000 60,000 ఖర్చు వస్తుంది. కూలి 500 ఇస్తాను కూలి దానికి. మా బతుకులు ఏంది? ఈనాం అనేది కరెక్ట్ కాదు. ఈనాం కనుక మీరు ప్రభుత్వం అమలు చేస్తామనేది అంటే 25,000 రూపాయల మద్దతు ధర ప్రకటించి ఈనాం అమలు చేయాలి. ఆ ప్రైవేటు వ్యాపారస్తులు ఏదైతున్నారో వాళ్ళు అంతకు తక్కువ రేటు ప్రకటిస్తే వెంటనే మీరు కొనే పరిస్థితి ఉంటుంది. అది ప్రకటించకుండా ఈనాం అనే పేరు మీద వస్తే ఇవాళ ఖరీదారులు వరంగల్ ఖరీదారులే కొంటారు పశువును. ఇవాళ ఎక్కంచెలో వచ్చి మహారాష్ట్రలో లేకుంటే ఎక్కడో గుజరాత్లో వచ్చేది ఈ పశువును కొంటలేరు కదా. నిజంగా వాళ్ళు వచ్చి ఇక్కడ కొంటాలి, ఈనాం పద్ధతి అమలు అవుతుంది, వాళ్ళు పోటీపడి కొంటాలన్నప్పుడు అయితే ఈనాంతో రైతుకు ఉపయోగం. వాళ్ళు కొనేది లేదు, ఇక్కడ లోకల్గా ఉండే వ్యాపారస్తులే కొంటారు. దానివల్ల ఉపయోగం ఏంటిది ఈనాం వలన? ఇది ఈనాం అనేది తీసేయాలి తక్షణమే. రైతుకు పాత పద్ధతిలో కొనుగోలు చేయాలి.